హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు వీడియోలో ఒక సింపుల్ స్టోరీ తీసుకుని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని అనలైజ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ది స్మార్ట్ వెండర్. ది స్మార్ట్ వెండర్. స్మార్ట్ అంటే తెలివైన, స్మార్ట్ అంటే తెలివైన, వెండర్ అంటే వ్యాపారి, ఓకే, లేదా వీధి వ్యాపారి అని కూడా అనుకోవచ్చు. అంటే ఒక తెలివైన వ్యాపారి. ఓకే, ఇక స్టోరీలోకి వెళ్తే, దేర్ వాజ్ ఏ స్మార్ట్ వెండర్. దేర్ వాజ్ ఏ స్మార్ట్ వెండర్ అంటే ఒక తెలివైన వ్యాపారి ఉన్నాడు. తెలివైన వ్యాపారి ఉన్నాడు. ఇక్కడ ఎవ్రీ వర్డ్ చూద్దాము. స్మార్ట్ అంటే తెలివైన, వెండర్ అంటే వ్యాపారి అనుకున్నాం కదా. ఇక WAS వాజ్, ఇది ఈ సెంటెన్స్లో కీ వర్డ్ అండి. నేను ప్రతిరోజు కూడా ఎవ్రీ వీడియోలోనూ దీని గురించి చెప్తున్నాను. వజ్ అనేది ఒక బీ ఫామ్ అనమాట. బీ ఫామ్ అంటే బీ అంటే ఉండుట అని అర్థము. అయితే ఈ ఉండడం అనేది 3 కండిషన్స్లో ఉంటుంది. పాస్ట్లో ఉండడమా, లేదా ప్రజెంట్లో ఉండడమా, లేదా ఫ్యూచర్లో ఉండడమా. ఓకే, పాస్ట్లో ఉండడాన్ని వజ్ లేదా వర్ అంటాము. ప్రజెంట్లో ఉండడాన్ని అయితే యామ్, ఈజ్, ఆర్ అంటాము. ఫ్యూచర్లో ఉండడాన్ని విల్ బీ అంటాము. ఇక్కడ వజ్ యూజ్ చేశారు కాబట్టి ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అంటే ఒక తెలివైన వ్యాపారి ఉన్నాడు అంటే ఆ ఉండడం అనేది గతంలో అనమాట, వన్స్ అపాన్ ఏ టైం అనమాట. ఒకవేళ వజ్ ప్లేస్లో ఈజ్ యూజ్ చేశారనుకోండి, దేర్ ఈజ్ ఏ స్మార్ట్ వెండర్ అంటే ఆ తెలివైన వ్యాపారి ఇప్పుడు ఉన్నాడు అని అర్థము. ఓకే, విల్ బీ యూజ్ చేశారనుకోండి అంటే దేర్ విల్ బీ ఏ స్మార్ట్ వెండర్ అంటే ఒక తెలివైన వ్యాపారి ఉంటాడు, ఫ్యూచర్లో ఉంటాడు అని చెప్తున్నట్టు. ఓకే, ఇక దేర్ అనే ఉంది కదా, ఈ దేర్ అనేది ఒక డమ్మీ సబ్జెక్ట్ అండి. అంటే దీనికి స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదు, బట్ సెంటెన్స్ ఫామ్ అవ్వడానికి సబ్జెక్ట్ అవసరం కాబట్టి ఇక్కడ సో మీనింగ్ లేకుండా సబ్జెక్ట్ ప్లేస్లో వాడతారు. అందుకని దీన్ని ఇంగ్లీష్ గ్రామర్లో డమ్మీ సబ్జెక్ట్ అంటారు. దీనికి స్పెషల్గా మీనింగ్ ఏమీ ఉండదు. ఓకే, సో దేర్ వాజ్ ఏ స్మార్ట్ వెండర్, ఒక తెలివైన వ్యాపారి ఉండేవాడు ఒకప్పుడు అనమాట. హీ యూజ్డ్ టు యాక్ట్ స్మార్ట్ విత్ పీపుల్. హీ అంటే అతడు, అతడు అంటే ఆ వ్యాపారి. యూజ్డ్ టు యాక్ట్ స్మార్ట్, యాక్ట్ అంటే నటించడము, స్మార్ట్ అంటే తెలివిగా, విత్ పీపుల్ ఓకే అంటే ప్రజలతో తెలివిగా నటిస్తూ ఉండేవాడు. అంటే ప్రజల దగ్గర తెలివిగా నటిస్తూ ఉండేవాడు అంటే మోసం చేస్తూ ఉండేవాడు అని మనం అర్థం చేసుకోవాలి. సో ఈ సెంటెన్స్లో ఇక్కడ చూడండి, యూజ్డ్ టు అని ఒక ఎక్స్ప్రెషన్ వాడారు. యూజ్డ్ టు అంటే ఇది ఒక పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ని ఇండికేట్ చేస్తుందండి. అంటే గతంలో అలవాటుగా జరిగిన పనిని తెలియచేస్తుంది అనమాట. అంటే ఇక్కడ చూడండి, హీ యూజ్డ్ టు యాక్ట్ స్మార్ట్ విత్ పీపుల్ అంటే అతను ప్రజలతో తెలివిగా నటిస్తూ ఉండేవాడు అంటే ఒకప్పుడు అలా చేసేవాడు అనే మీనింగ్లో యూజ్డ్ టు ఉపయోగిస్తున్నాము. ఇక్కడ యూజ్డ్ అంటే ఉపయోగించడము అని కాదండి. ఓకే, గతంలో అలా జరిగేది అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నేను కాలేజ్ రోజుల్లో క్రికెట్ ఎక్కువగా ఆడుతూ ఉండేవాడిని అని చెప్పాలనుకోండి. నేను కాలేజ్ రోజుల్లో క్రికెట్ ఎక్కువగా ఆడుతూ ఉండేవాడిని అంటే ఒకప్పుడు అనమాట, గతంలో. I used to play cricket a lot in my college days. I used to play cricket a lot in my college days. ఓకే, వన్ మోర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆమె సాంగ్స్ బాగా పాడుతూ ఉండేది. ఆమె సాంగ్స్ బాగా పాడుతూ ఉండేది అని చెప్పాలంటే షీ యూజ్డ్ టు సింగ్ సాంగ్స్ వెరీ వెల్. షీ యూజ్డ్ టు సింగ్ సాంగ్స్ వెరీ వెల్. అదేవిధంగా ఆ రోజుల్లో రాజకీయ నాయకులు నిజాయితీగా ఉండేవారు అని చెప్పాలనుకోండి. ఆ రోజుల్లో రాజకీయ నాయకులు నిజాయితీగా ఉండేవారు అంటే ఒకప్పుడు అనమాట, ఇప్పుడు కాదు. ఓకే, సో ద పొలిటీషియన్స్ యూజ్డ్ టు బి ఆనెస్ట్ ఇన్ దోస్ డేస్. ద పొలిటీషియన్స్ యూజ్డ్ టు బి ఆనెస్ట్ ఇన్ దోస్ డేస్. బి అంటే ఉండుట అని అర్థము, బి ఆనెస్ట్ అంటే నిజాయితీగా ఉండడము. ఓకే, సో ఆ విధంగా యూజ్డ్ టు అనేది ఉపయోగిస్తాము. సో హీ యూజ్డ్ టు యాక్ట్ స్మార్ట్ విత్ పీపుల్ అంటే ప్రజల దగ్గర చాలా తెలివిగా నటిస్తూ ఉండేవాడు. అయితే వన్స్ ఏ స్మాల్ బాయ్ బాట్ సమ్ బెర్రీస్ ఫ్రమ్ ద వెండర్. వన్స్ అంటే ఒకసారి, ఏ స్మాల్ బాయ్ అంటే ఒక చిన్న పిల్లవాడు, బాట్ అంటే కొనడము,
బియువై బై అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ బాట్ అండి. ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగింది కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారు. ఏ స్మాల్ బాయ్ బాట్ అంటే ఒక చిన్న పిల్లవాడు కొన్నాడు. ఏం కొన్నాడు? సమ్ బెర్రీస్, కొన్ని బెర్రీస్ కొన్నాడు. బెర్రీస్ అంటే ఇక్కడ మనం స్ట్రాబెర్రీస్ ఇలా అంటాం కదండి, సింపుల్గా రేగిపళ్ళు అని కూడా అనుకోవచ్చు అనుకోండి. సో సమ్ బెర్రీస్ ఫ్రమ్ ద వెండర్. ఒకసారి ఏమైందంటే ఒక చిన్న పిల్లవాడు ఆ వ్యాపారి దగ్గర నుండి కొన్ని బెర్రీస్ కొన్నాడు. అయితే ద వెండర్ గేవ్ హిమ్ బెర్రీస్ లెస్ ఇన్ వెయిట్. ద వెండర్ గేవ్ హిమ్, గేవ్ అంటే ఇవ్వడము, హిమ్ అంటే అతనికి, అతనికి అంటే ఎవరికండి? ఆ బాయ్కి అనమాట. సో ఆ వ్యాపారి ఆ బాయ్కి ఇచ్చాడు. ఏమిచ్చాడు? బెర్రీస్ లెస్ ఇన్ వెయిట్ అంటే తక్కువ బరువు తూసి ఇచ్చాడనమాట. అంటే బరువు తోచడంలో మోసం చేసి తక్కువ బరువు తూసి ఇచ్చాడనమాట. ఓకే, అప్పుడు ద బాయ్ ఆస్క్డ్, ఆ పిల్లవాడు ఆస్క్డ్ అంటే అడగడము. ఆ పిల్లోడు అడిగాడు అనమాట. ఏమని? వై ఆర్ యూ గివింగ్ మీ లెస్ బెర్రీస్? వై ఆర్ యూ గివింగ్ మీ లెస్ బెర్రీస్ అంటే నువ్వు నాకు తక్కువ బెర్రీస్ ఎందుకు ఇస్తున్నావు అని అడిగాడు. యాక్చువల్గా ఇక్కడ చూడండి, లెస్ బెర్రీస్ అన్నారు. సో ఇక్కడ గ్రామటికల్గా చిన్న ప్రాబ్లం ఏంటంటే బెర్రీస్ అనేది కౌంటబుల్ నౌన్ అండి. అంటే వస్తువులన్నీ కూడా, థింగ్స్ అన్నీ కౌంటబుల్, అన్కౌంటబుల్ అని ఉంటాయి. కౌంటబుల్ అంటే మనం కౌంట్ చేయగలిగినవి అనమాట. సో కౌంట్ చేయగలిగిన వాటికి తక్కువ అని చెప్పాలంటే ఫ్యూయర్ అని యూస్ చేయాలి. FEWER, ఫ్యూయర్. ఓకే, కౌంట్ చేయలేని వాటికి లెస్ అని యూస్ చేయాలి. బెర్రీస్ అంటే మనం కౌంట్ చేయగలం కాబట్టి ఫ్యూయర్ బెర్రీస్ అనాలి గ్రామటికల్గా అయితే. ఓకే, అదే షుగర్ ఉందనుకోండి, షుగర్ని మనం కౌంట్ చేయలేం కదా, అందుకని లెస్ షుగర్ అంటాం అనమాట. ఓకే, అర్థమైంది కదా. కానీ ఇది అంతా గ్రామటికల్గా థియరిటికల్ డిఫరెన్స్ అండి. బట్ ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఇలాంటి మైనర్ మిస్టేక్స్ని పట్టించుకోరనమాట. అందుకని ఇలా మెన్షన్ చేసినట్టున్నారు. సో వై ఆర్ యూ గివింగ్ మీ లెస్ బెర్రీస్? నువ్వు నాకు ఎందుకు తక్కువ బెర్రీస్ ఇస్తున్నావు అని ఆ పిల్లోడు అడిగాడు. అప్పుడు ద వెండర్ రిప్లైడ్, ఆ వ్యాపారి రిప్లైడ్ అంటే సమాధానం ఇవ్వడం. ఏమని సమాధానం ఇచ్చాడంటే లెస్సర్ ద బెర్రీస్ ఈజియర్ విల్ ఇట్ బి ఫర్ యూ టు క్యారీ. లెస్సర్ ద బెర్రీస్ అంటే బెర్రీస్ తక్కువ ఉంటే ఈజియర్ విల్ ఇట్ బి ఫర్ యూ టు క్యారీ. క్యారీ అంటే మొయ్యడము. వాటిని మొయ్యడం నీకు సులభం అవుతుంది కదా అని అన్నాడు అనమాట. అంటే నీకు తక్కువ బెర్రీస్ ఉంటే వాటిని మోసుకెళ్ళడం నీకు ఈజీ అవుతుంది కదా అని అన్నాడు. ఇంకేమన్నాడు? నౌ గివ్ మీ ద మనీ. ఇప్పుడు గివ్ మీ ద మనీ, నాకు డబ్బులు ఇవ్వి అన్నాడు అనమాట. అంటే వాడు ఆ బెర్రీస్ని తూకం చూసి ఇచ్చేటప్పుడు ఏం చేశాడంటే మోసం చేసి తక్కువ వెయిట్ చూశాడనమాట. అడిగితే ఏమన్నాడు? తక్కువ బెర్రీస్ ఉంటే నీకు మొయ్యడం ఈజీ అవుతుంది కాబట్టి నీకే మంచిది, ఓకే, కాబట్టి నా డబ్బులు నాకు ఇవ్వు అని అడిగాడు. అప్పుడు ఈ పిల్లోడు ఏం చేశాడో చూడండి. ద బాయ్ డ్రాప్డ్ సమ్ కాయిన్స్ ఇంటూ ద వెండర్స్ హ్యాండ్ అండ్ వాక్డ్ ఆఫ్. ద బాయ్ డ్రాప్డ్ అంటే వేయడము. ఓకే, డ్రాప్డ్ అంటే ఇక్కడ వేయడము. సమ్ కాయిన్స్ ఇంటూ ద వెండర్స్ హ్యాండ్ అంటే ఆ వ్యాపారి యొక్క చేతిలోకి కొన్ని కాయిన్స్ని వేసి, అండ్ వాక్డ్ ఆఫ్ అంటే వెళ్ళిపోవడము. ఓకే, వాక్డ్ ఆఫ్ అంటే వెళ్ళిపోవడం. ఆ వ్యాపారి చేతిలో కొన్ని కాయిన్స్ వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడ చూడండి, వెండర్స్ అన్నాడు. వెండర్ అని రాసి ఇక్కడ ఆర్ పక్కన కామా పెట్టి ఎస్ పెట్టారు కదా, దీనిని అపోస్ట్రఫీ ఎస్ అంటారండి. అంటే యొక్క అని అర్థం వస్తుంది. వెండర్స్ హ్యాండ్ అంటే ఆ వ్యాపారి యొక్క చెయ్యి అని మనం అర్థం చేసుకోవాలి. సో అలా చేస్తే ద వెండర్ కౌంటెడ్. అప్పుడు ఆ వ్యాపారి ఏం చేశాడు? కౌంటెడ్, లెక్క పెట్టుకున్నాడు ఆ కాయిన్స్ని. అండ్ ఫౌండ్ ద మనీ టు బి లెస్. ఫౌండ్ అంటే గుర్తించడము. యాక్చువల్గా ఫౌండ్ అంటే కనిపెట్టడము అని కదా, కానీ ఇక్కడ గుర్తించడము లేదా గ్రహించడము. ఓకే, సో ఆ కాయిన్స్ని లెక్క పెట్టుకుని గ్రహించాడు. ఏం గ్రహించాడు? ద మనీ టు బి లెస్, డబ్బులు తక్కువగా ఉన్నట్టుగా గమనించాడు, డబ్బులు తక్కువగా ఉన్నట్టుగా గుర్తించాడు. అప్పుడు ద వెండర్ షౌటెడ్. ఈ లోపల పిల్లోడు వెళ్ళిపోతున్నాడు కదా, అప్పుడు ద వెండర్ షౌటెడ్ అంటే అరవడము. ఆ వ్యాపారి అరిచాడు. ఏమని? హే బాయ్, యు హ్యావ్ గివెన్ మీ లెస్ మనీ. ఓ పిల్లోడా,
యూ హ్యావ్ గివెన్ మీ లెస్ మనీ, నువ్వు నాకు తక్కువ డబ్బులు ఇచ్చావు అని గట్టిగా అరిచాడనమాట. సో అక్కడ చూడండి పైన ఇమేజ్లో కనిపిస్తుంది. అప్పుడు ద బాయ్స్ రిప్లై వాజ్, అప్పుడు ఆ పిల్లవాడి యొక్క, చూసారు ఇక్కడ మళ్ళీ అపోస్ట్రఫీ ఎస్ వచ్చింది, ఆ పిల్లవాడి యొక్క సమాధానం ఏమొచ్చిందో చూడండి. లెస్సర్ ద మనీ ఈజియర్ టు కౌంట్ ఈజెంట్ ఇట్. లెస్సర్ ద మనీ అంటే డబ్బులు ఎంత తక్కువగా ఉంటే ఈజియర్ టు కౌంట్ లెక్కించడం అంత ఈజీ కదా. ఈజెంట్ ఇట్ కదా, ఈజెంట్ ఇట్ అంటే కదా అని అర్థం అనమాట. దీన్ని క్వశ్చన్ ట్యాగ్ అంటారండి. ఈజెంట్ ఇట్ అంటే కదా, అంటే డబ్బులు తక్కువగా ఉంటే కౌంట్ చేసుకోవడం ఈజీ అవుతుంది కదా అని వాడు చెప్పిన డైలాగ్నే మళ్ళీ వాడికి అప్పచెప్పాడు అనమాట తెలివిగా. అంటే వాడే తెలివైనవాడు అనుకుంటే ఈ పిల్లవాడు అంతకన్నా తెలివైన వాడు అనమాట. ఇక్కడ కింద కొటేషన్ చూడండి, స్మార్ట్ పీపుల్ ఆర్ అవుట్ స్మార్టెడ్, అంటే తెలివైన వాళ్ళు ఎప్పటికైనా అంతకన్నా తెలివైన వాళ్ళ చేతిలో ఓడిపోతూ ఉంటారు. స్మార్ట్ పీపుల్ ఆర్ అవుట్ స్మార్టెడ్ అంటే అతనికంటే గనుడు ఆచంట మల్లన్న అంటారు కదా. ఎవరైనా ఒక తెలివైనవాడు ఉన్నాడంటే అంతకంటే తెలివైన వాడు మరొకడు ఉంటాడు అనేది ఈ స్టోరీ యొక్క మోరల్ అండి. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ యాక్టివేట్ ద బెల్ ఐకాన్ so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.